వెల్కమ్ టు ధూపం రామకృష్ణ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నీవును నీ అన్నదమ్ములు కుశలమే కదా? విశేషమున అందరూ కుశలమే బావా. సంతోషం. ఆ గైన మహారాజుని రక్షించుదామని శపథము చేసితివా? అవును. అంతటి ధీమంతుడవా, అంతటి పరాక్రమశాలి, సందేహమా? అంతటి సాహసోపేతుడవా? అర్జున, సకల భూత సుఖప్రద ప్రభావుండకు ప్రభాకరునకు విధి విధాన పురుషరాట్ల పదాలలో ఉండదు. నీ సలిలుండదు. సరోజిని మనోహరుండనై పరమనిష్టాగరిష్ఠుడనై ఉన్న సమయమున నిశ్చయమనంబు వైచిన గర్వాంధుడా భేడు అట్టి గర్వాంధుని సంరక్షింపగా తలచి
రాజకుమారుని బిరుదాంకితంపు గోలుపోయి భరత కులంపులకు కలంకము వచ్చునేమో అని జంకుచుంటే కానీ దర్భముగా నుంచునే కర్తవ్యమేమి అఖిల రాజవంశములలో నాకు పరాభవ తెగటానికి భార్యమేమి స్వామి విస్మత్తు హృదయ గోచరము కాని నిమిషము చతుర్థ సంభవనబంధునుడే నేను నీతో కలహొచ్చాకి నటించును ఏమిటి అనివార్య వైన మనకు దుర్భర విచార క్రాంత చేతస్కుంటునైతును అది నీవే జరుగుతుంది అనేక విధములు నీతో స్పష్టీకరింపనేలా అవునవునులే అనిమిత్త విరోధములకు ఈషన్మాత్ర విచారం నీకు కలిగిన ఇంత సాహసములకి పెట్టదము ఆ బాల్య ప్రోత్తమాన సునేతనము మనకిరువురకు బక కల్కుట
మాటలచే ఈ భువనములల్లా అత్యంత ఆశ్చర్యమునందుతున్నది. నీ హృదయ స్థితాభిప్రాయము ఈ లోక విరుద్ధ కార్యములే చెప్పుచున్నది. ఈ కృష్ణ సాక్షికి బలరామ ప్రముఖుడు దానవ వీర విజయుండవగు నీ ప్రతాపములను ముందర తృణప్రాయులై ఉన్నారు. మేమెంత తేజోవిహీనమైనను మీ భావవంతులము కాకపోము సుమా. దేవ అనిమిత్త జనిత యాదవ పాండవ వైరారణ దంతక్షమానమగుడా హృదయార విందము మరింత బాధించదు. నే బాధించినదేమి అది ఎల్లయో నీ స్వయంకృతాపరాధమే కాని మరి అందు కాదు. నా చేతనైనంత వరకు సుభద్ర అక్రూరులచే రాయబారము సంధ్య నర్పమని అడిగినను నీ బియ్యకుల బతుకవింత తెచ్చిదివి. ఇప్పుడు నేను స్వయముగా బ్రతిమాలుచున్నాను కదా, నెయ్యము మాని నేననేక విధములన్నీ మృదు పదార వింత వందరమునర్చి ప్రార్థించుతనని సుభద్ర అక్రూరులచే చెప్పి పంపితిని. అయినను నీవు క్షమించవైతివే. అయ్యయ్యో క్షమించడే వాడును ఏరు దాటి తెప్ప కాల్చినట్లుంది. ఇట్లు కుతగుండవగుదువనే నేనెన్నడూ ఎరుగను. నీ అనేక ఉపకారములు వనర్చి విపన్నులకు పాండవులను కాపాడిన మాట నిజమే. కానీ వాడిని దాచి చెప్పుడు మమ్మ తప్పిన కాంతమే. మేము కృతజ్ఞులమో కామో జగమెరుగుడు. అయినను ప్రస్తుతాంశ విచారపడపబలను కానీ గత జల సేతు మందన మేలనయ్యా. అందుచేతనే ఓ ధనుంజయ నేను నీకు ఒక హితోపదేశము చేస్తాను.
సమయమందు నిరాకరించినచో జగంబున జనపులు నిన్ను ఆచంద్ర తారాఖము విశ్వాస ఘాతుకుండని నిందితుడు. నిందబడుట కష్టము కావున వేలు విడువుము. అర్జున, ఈ అలుపుని నిమిత్తమై నాతో వివాదము కీయకుంటివే నీకు రానున్న లాభములు అనేకములు చెడిపోవును. నన్ను ఈ సమయమందు మెప్పింతువేను నీకు ఈ ధరామండలమంతయు పట్టము గట్టదా. నిన్ను దేవదానవ మానవులలో అసమాన చరిత్రయుగాను నచ్చదా. శ్రేయస్గా ఉండవైతివే అట్లు చేయుము. సాంప్రత సంపాదనమే ఉత్తమ రాజధర్మము కదా. ఆ సామ్రాజ్యాది తుచ్చ సౌఖ్యములకు మహేంద్ర సమాన భోగికైన శరణాగత సంరక్షణాది ధర్మ కార్యాచరణము మనస్సునప్పుడు కలిగిన ఆనందము సర్వము సహా పరిపాలన మనస్సునప్పుడు కలిగిన రాజ్యపాలకుడు ఈ లోకమున పూజ్యుడు అతడు మనుగుల చేతనే ధర్మ పథకాన్ని భగవాజ పూజ్యుడు రావణ రావణ
నీవంత ధర్మపద సంచారివి, నేనంత అధర్మోపదేశకుడనా? కాంతార నివాసులకు యోగింద్రుల కన్నా విరాగవలే కనపట్టుచున్నాడవి. అంత రాజభోగ పరచుకుంటవే అయినచో రాజసూయాది మహత్వరంబులం చేసి రాజసింగంబుల వధింపనేలా దత్తన రాజ్యము గైకొననేలా. ఆ మాటలకేమి గాని నేను ఒక అంశము చెప్పిద విను. ధర్మం వ్యతిరేక్తముగా కొన్నచో విడియదా? ధర్మమనగా ఎట్టి శాస్త్ర దోషము లోక విరుద్ధము కానిది ధర్మం. లోకాచారమునకు ధర్మమునకు సంబంధము లేదు. మనసుకు ఇష్టమైన చో విడియదా? నీకిష్టము కానిది ధర్మము కాదా ఏమి? అవునా కాదో జీవితక్కమేలా చెప్పదలసినది ఏదో చెప్పు. అర్జున, నీవును నేనును ప్రాణమిత్రులము బంధువులమయ్యా. ఆ మాటలెందు అబద్ధమే ఉన్నదయ్యా. నాకు అపకారం వచ్చిన దురాచారంలో నీకు కూడా అపకారం చేసినట్లు కాదా? నాకు అఖిల లోకమున అవమానము సంఘటిని ఎడనాడు నీకు సంప్రాప్తమైనట్లు కాదా? సమస్త విషయములందును నేను నీ కార్యములు నావిగా భావించుచుండ నీవిట్లు చెయ్యవచ్చున. నీ వధించనున్న వారికి నీవు శరణమసంగవచ్చున. అర్జున, మన ఉభయలము ఆ దురాత్ముని దండహస్తమాలిక రమ్మపోదాం. దేవా, నీవు ఆనందించినదంతా నిజమే, కానీ నీకు నేను వయోజ్యేష్ఠుడను. గురుజనంబులు ఆనందించినప్పుడు పండికవాడు ధర్మమని అధర్మమని విచారింపగా ఏ పని అయినా నువ్వు చెయ్యదగు. తల్లి భార్గవరాముడి పితృనియోగమున తెల్లని గండ్రగొడ్డలి చే ద్రవ్యనేసి మాతృ శాసనముల తండ్రిని జలముల పారద్రోసి రావణ ధర్మ సూక్ష్మ నడిచి వర్తింపు. ఎందరందరూ మహానుభావులున్నా ఆ రాజధర్మ నిరతుల ఈనాడు ఉదాహరణముగా
మోహము వీడకున్నావు. ఇక మన పూర్వ వృత్తాంత మెరుగించదే ఎంచుకు వినుము. బదరిక వనమునందున్న అత్యంత నిష్ఠాగరిష్ఠులైన నర నారాయణులు తపపరతంతులయ్యుందురు. అందు నరాంశుల నీవును నారాయణంశమున నేనును సకల భారణి వారణార్థము పాండవ యాదవ వంశములలో క్రమం పను వధించితిని. నా వాక్యముల యందు యథార్థ మెరుగు కోరుదు.
ఓ ఈ భల్గున నీ అనంత కోటి అవతారధారిని రక్షరాజ వర్గంపుల వధించితి విధి విద్యల కొని కడువడిగా జలదివడన దుడుకు సోముకుని కడతేర్చి వేదంబులు వేదకు సిగిన మీనమూర్తి క్షీరసాగర మదన కాలమున మందరువి ధరమెత్తి సురాసురులు సంరక్షించిన కూర్మ రూపుండను ఇంకననే అవతారం ఎత్తి తిని నీకొక మహామీనావతారము ప్రళయకాలం మందు నిజ దంశతనమ్మున నిలిపి రత్నాకర మధ్యమున శ్రీకృష్ణ మహాయోగీంద్ర దుర్లభము శ్రీమన్నారాయణ ప్రథమావతార దర్శనము కలిగినది ధన్యాత్ముడనైతివి దేవా ధన్యాత్ముడు. అర్జున ఇప్పటికైనా మదీయ ప్రతాప జ్ఞానము కలిగినదా గైని విడిచదవా మధుసూదన అట్టి నీ అవతార సందర్శనంతరముడ నాకు సమరోత్సాహంబుది ఎట్లవినా నీకు సమస్త భూతాత్మహిస్సంగతుడు అనంత బ్రహ్మాండ మండితోద్ధరుడము శివచరాచరుడము ప్రాణుడము అట్టి వారిని నిష్కర్షమున నిష్కరించితివి. ఇతడు ఎన్ని విధముల చెప్పినను తన మనో వికారము చెందుతున్నాడు ఇక ఇతని ఎడల కాటిని మోహించి చూచడం అర్జున ఎన్ని విధముల చెప్పవలేనో అన్ని విధముల చెప్పి చూచి తిని కానీ నీ మనపు వివేకము పొందలే ఇంక నీ మనోనిశ్చయం ఎత్తియో చెప్పు మాధవ గల్యుడు నిరపరాధుండగుట చే నవచ్చుడు మూఢుడా ఆ గైడ నిరపరాధుడా అట్లైన లోపము నా ఎందుకు ఇంతటి దురాచారణం నెరవక బలరామాది యుద్ధపువ్వులతో కలహించి నా చెల్లెకు సుభద్రను నీకిచ్చి వివాహము చేసింది కదా మూర్ఖుడా గొప్ప కార్యము చేసింది నీ చెల్లెలిని నాకేలో సంగీతం మరి ఒక మహారాజు కుమారుడు కల్పింపలేకపోయితిరా ఇంత మాత్రపు కన్య దొరకని ఎడల నేను బ్రహ్మచారిని
కృతజ్ఞుడ ఓ ఈ మూర్ఖుడ నివాత కవచకాలకి అతి మహాదానవ వీరులను సంగ్రామ రంగమున భంగమునందించితివని మహాబలవంతుడనుకుంటిని రోషలచ్చ పరాక్రమహీనుండవై మదీయ పాదములందు నుంచుంటివి ఇదియా నీ పాదపౌరుషము ఏమి ఏమేమి రోషలచ్చ పరాక్రమహీనుడనుగా మదీయ దుర్బార ప్రతాపాదురుడే కిదా చూపెదా భారణత్ర విజయములను ధారుణాస్త్రములు నా చెంతనున్నది ఇక్కడ బాగలేదు మరియు ఆ శంకరుని పాశుపరస్ర మహత్వమును దారుణాస్త్ర పటుత్వమును వేరు అడగనేలా అధమాదములై తేజోహీనులకు నివాస కవచకాలకేయాదులను పిలుచుటయు తనకు తానే ఓడిది రచ్చి వచ్చిన శంకరుని నిశ్చించుటయు ఒక మహాప్రతాపమని ఊహించుకొనుచుంటుంది అదియునుగాక నిండు మగతనము లేక సగమాడిగా మహేశ్వరుడు సాధించిన అస్త్రములట ఈ అస్త్రములు మాకు విరపించునట ఏమి రుద్రుడు నిండు మగతనము లేనివాడా అవును సగం ఆడుదా నిజమేగా అవును బాబా అవును అతడు సగం ఆడుదే అన్న కూడా కానీ తమరు నిరంతర నారిలోడు నీవు ఆ శంకరుడు ముగ్గురు క్షమించిన కన్నా ఈ అర్జునుడికి మెతుడు తుచ్చులను నరకాసురాదుల ఎట్లనుకుంటున్నా గురువంతుల సమక్షంబున నిండవుల గంబున భగతుడు భార్యను చుట్టూ అప్రయోజకుడట్టు ఊరకుంటుందనుకుంటుని ఇంక నువ్వు ప్రగల్భములైన కొట్టెదవు ప్రగల్భములు ధర్మమునకు కట్టుబడి ఊరకుండవలసిన
రాసి వచ్చను కానీ మగడ్డమి చాలా అరణ్యవాస అనంతర కూడా భారత రాష్ట్ర శత నిర్మూలన చెప్పినట్టే అప్పుడే ఆ పరక్షముడి వినగలరు. నీ ప్రగల్భమకేమిలే మందాకిని నన్నగుంప సంభవరాధే మృదుల వీర్యోతి మందునకు భారత రాష్ట్ర సైన్యం నీచే అవలీలగా నిర్మూలింపబడ్డ అంత తేజోవిహీనముగా ఎన్ని మాటలు ఎందుకు ఇప్పుడు నా చతుర్బాహుల బారు నుండి తప్పి చతుర్లక్ష గోగణ పరిపాలమునకైనను అక్కరకు వచ్చునేమో నీ బాహువు చతుస్సహస్రకామినేతుడ ఆలింగమునకైనను అక్కరకు వచ్చునేమో నీ బాహువు కానీ చతుర్దశ విద్యలనే చతురంగ బలపెట్టుండన చతురోపాయములను రింగి చాతుర్వర్ణ ధర్మ ప్రకారం చతురంభోజ వరేణ భోతన ఏమేమి నీ వాచారత్వం మేరమేరుచున్నదే ఇట్లని కవిమయ్యాదులు మొదలుచున్న మీరు సరసనబడేందుకు ఉన్నదిలే మృగము చంపు కిరాతకుని విధమున విల్లు చేపూరినంత మాత్రమున ఎవరికి వెరపగలుగును నే కిరాతకుడను మరి నీవు గారడి విద్యలే అందుచేతనే గారడి వాని గరమునందు పెణపు వంటి చక్రము ధరించిన నీవుడు హాలిపుని విధమున నాగలి భుజమున దాల్చు నీ సహోదర వీర బలవంతుడు నాకు వెరపు కలిగింపగలరా ఓరి నిన్ని మిద్దమాత్పరివాదశీల లోకైక పుచ్చుండగు మాయన్న మాట ఇజత తడవనేలా మీ అన్నవలే మీ అన్న ధర్మజనవలే
రక్షింపజాలనైతివి. అయ్యా యజ్ఞాలను తలకుందుగా తపము చేసినను మీరు మాకు సాటి రాను రాదు. నిజము నిజము ఏలయనా సుగతి
పోరాಟ జయాపజయ నిర్ణయం పట్ల చేయగలవు. మహేశ్వర అర్జున, పరమేశ్వరుని దర్శనం వలన మన వైరం అంతమీదును. కళాకారుడు పూజ్యుడు కృష్ణ గారు మా ఇరువురిని ఆశీర్వదించి చెరువు 100 రూపాయలు కానుక ఇచ్చారు. ఆ సింగారమ్మ తల్లి చల్లగా కాపాడుగాక. వారికి ఆ సింగారమ్మ తల్లి చల్లగా కాపాడుగాక. అప్పికొండ సత్యనారాయణ గారు చెరువు 50 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి ఆ చల్లని తల్లి చల్లగా కాపాడుగాక. వారికి ఆ సింగారమ్మ తల్లి చల్లగా కాపాడుగాక.
చూసితివి కదూ నీ కొలువు కూటమంతయు క్రమక్రమముగా మారి ఎట్లు రణకూటమైపోవచ్చున్నదో. గౌరవేంద్ర, నీవు చిన్నతనము నుండి పాండవులకు చేయని అన్యాయం విషం కలిపిన అన్నం పెట్టించింది, నదులలో ద్రోహించింది, పాముల చేత కరిపించింది, నక్క ఇంటిలో ఉంచి నిప్పు పెట్టించింది, నిండు సభలో పాండవ పట్ట మనిషిని ఇంతను చేసినను వారు శాంతినే కోరుతున్నారు. వారే కాదు, వివేకం కల వారెవ్వరైనను శాంతినే కోరుతారు. దానికేమి గాని బాబా 10 ఉండగనేనా చెప్పబో